ఒక్క క్షణమే నన్ను విడిచిన కలకాలము నాతో ఉందువు. కూలినా కొండలే కదలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. పర్వతాలు కూలినా కొండలే కదలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ఒక్క క్షణమే నన్ను విడిచిన కలకాలము నాతో ఉందువు. ఒక్క క్షణమే నన్ను విడిచిన కలకాలము నాతో ఉందువు. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. 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 ప్రభువాన కాపరి, ప్రభువాన ఊపిరి, నాకింక కొదువేమిటి? నీ దూత నా చుట్టూ శిబిరము పన్ని కాపాడుచున్నాడులే. ప్రభువాన కాపరి, ప్రభువాన ఊపిరి, నాకింక కొదువేమిటి? నీ దూత నా చుట్టూ శిబిరము పన్ని కాపాడుచున్నాడులే. నా బలము ధనము ఘనము నీవే నీవే, నా మార్గము సత్యము జీవము నీవే నీవే. నా బలము ధనము ఘనము నీవే నీవే, నా మార్గము సత్యం జీవము నీవే నీవే. ఒక్క క్షణమే నన్ను విడిచిన కలకాలము నాతో ఉందువు. ఒక్క క్షణమే నన్ను విడిచిన కలకాలము నాతో ఉందువు. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా
యేసయ్యా నీకే మహిమా నీకే ఘనత ఆరాధనా యేసయ్యా నీకే మహిమా నీకే ఘనత ఆరాధనా యేసయ్యా నీకే మహిమా నీకే ఘనత ఆరాధనా యేసయ్యా. అందరం చేతులు జోడించుకొని మహిమా నీకే శిరము వంచి ఆరాధనా తండ్రి దేవుని యేసు దేవుని పవిత్రాత్మ సర్వేశ్వరునికి మహిమను సమర్పించుదాం. యేసయ్యా నీకే మహిమా నీకే ఘనత ఆరాధనా యేసయ్యా నీకే మహిమా నీకే ఘనత ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ప్రతి ఒక్కరు కూడా పీఠముపై ఉన్న మందసం వైపు చూద్దాం. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా వైపు ఆకర్షింతును అని పలికిన ప్రభు దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలోనికి వెంచేసి వచ్చి ఉన్నారు. మోక్షములో కోట్లాది దేవదూతల చేత మహిమను పొందుకొంచున్న దేవుడు గోధుమ అప్ప రూపములో మన మధ్యలోనికి వెంచేసి వచ్చి ఉన్నారు. అప్పములో దాగి ఉన్న స్వర్గాధిపతి అయిన దేవుని ఆరాధించుదాం, దర్శించుదాం, ప్రేమించుదాం. లోకాంత్యము వరకు నేను మీతో ఉందును, మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను అని వాగ్దానం చేసిన దేవుడు తన బిడ్డలను దర్శించుటకు, దీవించుటకు మందసం రూపంలో మన మధ్యలోనికి వచ్చిన ప్రభువుకి ఆరాధనను, స్తోత్రమును సమర్పించుదాం. పరమ పవిత్రుడైన ప్రభువు, ఇశ్రాయేలీల దేవుడు, ఇశ్రాయేలీల స్తుతులపై ఆసీనుడైన దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆత్మ, దైవత్వము, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా మన మధ్యలో వెంచేసి వచ్చిన దేవునికి, త్రిత్వైక సర్వేశ్వరునికి ఆరాధనను సమర్పించుదాం. పరమ పవిత్రమైన దివ్య సప్రసాదమునకు భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతుం. పరమ పవిత్రమైన తండ్రి దేవునికి భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతుం. పరమ పవిత్రమైన
పవిత్రమై. తండ్రి దేవునికి ఆరాధన. తండ్రి దేవునికి భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతు. పరమ పవిత్రమైన పుత్రదేవునికి భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతు. పరమ పవిత్రమై ఆత్మదేవునికి భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతు. పరమ పవిత్రమై త్రిద్వైక దేవునికి భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతు. నిత్య స్తుతి చెల్లింతు. నిత్య స్తుతి చెల్లింతు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగుదునని పలికిన దేవుడు మన మధ్యలో వెంచేసి వచ్చి ఉన్నారు. పరమ పవిత్రుడైన దేవుడు ఇశ్రాయేలీయుల స్తుతులు అని సింహాసనముపై ఆసీనుడైన దేవుని స్తుతులతో దేవుని మహిమపరచుదాం, ఆరాధించుదాం. సమస్త మానవాళి ఎడల ఆయన చేసిన సకల మేలులకు గాను, చూపించిన కారుణ్యమునకు గాను కృతజ్ఞతా వందనాలను సమర్పిద్దాం. సకల జీవరాశుల తరపున సకల మానవాళితో కలిసి ప్రభువైన దేవుడు మనకు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతలను వందనాలను సమర్పిద్దాం. స్తుతులతో ప్రభుని మహిమపరచుదాం. ఊహించని మేలులు చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలను స్తోత్రములను సమర్పించుదాం. అందరూ చప్పట్లు కొడుతూ ఊహించని మేలులు చేసిన దేవుడికి ఆరాధనను సమర్పించుదాం. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో ప్రభువైన దేవుని స్తుతింపు అని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. మేలు ఎన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, నీకే నా ఆరాధన, 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 నీకే నా ఆరాధన.
ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా. అనుకోలేదు ప్రభు నీ బిడ్డనవుతానని, అనుకోలేదు ప్రభు దీవించబడతానని, అనుకోలేదు ప్రభు నీ సేవ చేస్తానని, అనుకోలేదు ప్రభు నీ పాట పాడదనని. అనుకోలేదు ప్రభు నీ బిడ్డనవుతానని, అనుకోలేదు ప్రభు దీవించబడతానని, అనుకోలేదు ప్రభు నీ సేవ చేస్తానని, అనుకోలేదు ప్రభు నీ పాట పాడదనని. చాలును దేవా నీ కృప, చాలును దేవా నీ దయ, చాలును దేవా నీ కృప, చాలును దేవా నీ దయ, చాలును దేవా, చాలును దేవా, చాలును దేవా. దేవా నీకే నా ఆరాధన, యేసయ్యా నీకే స్తుతి, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించుదాం. నీకే నా ఆరాధన, పూర్ణ ఆత్మతో నీకే నా ఆరాధన, పూర్ణ మనస్సుతో నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. యేసయ్యా నీకే నా ఆరాధన, నీకే స్తుతి స్తోత్రములు, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. అనుకోలేదు ప్రభు నీ బిడ్డనవుతానని, అనుకోలేదు ప్రభు దీవించబడతానని, అనుకోలేదు ప్రభు నీ సేవ చేస్తానని, అనుకోలేదు ప్రభు నీ పాట పాడదనని. చాలును దేవా నీ కృప, చాలును దేవా నీ దయ, చాలును దేవా నీ కృప, చాలును దేవా నీ దయ, చాలును దేవా, చాలును దేవా, చాలును దేవా. దేవా నీకే నా ఆరాధన, 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 స్తోత్రం ప్రభువా. నీకే నా ఆరాధన, నీకే స్తుతి స్తోత్రములు, నీకే నా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీకే నా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీకే నా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే నా అబ్రహాము దేవా ఆరాధన, స్తోత్రం, ఇస్సాకు దేవా స్తోత్రం, యాకోబు దేవా స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ఆరాధన సమర్పిస్తున్నాం ప్రభువా. సమస్త మానవాళి తరపున
తరపున సకల జీవరాశులతో కలిసి నిన్ను స్తుతిస్తున్నాం. సకల సృష్టి వస్తువులతో కలిసి నిన్ను ఆరాధిస్తున్నాం. మీకే స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ఆరాధన సమర్పిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల మానవాళికి నీవు చేసిన మేలులకు గాను నీకు స్తుతులు, స్తోత్రములు, ఆరాధన, ఘనత, మహిమ సమర్పిస్తున్నాం. మా కొరకు మానవుడిగా ఈ లోకములో జన్మించిన దేవానికి స్థుతి కలుగునుగా. మా కొరకు అనేక శ్రమలను, బాధలను, అవమానములను భరించిన దేవానికి స్థుతి కలుగునుగా. మా పాపముల కొరకు నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన ప్రభువానికి స్థుతి కలుగునుగా. మా కొరకు మరణించి సమాధి చేయబోయే 3వ దినమున పునరుత్థానమైన దేవా నీకు స్థుతి కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవా నీకే స్తుతి, స్తోత్రం. ఇస్సాకు దేవా నీకే స్తుతి, స్తోత్రం. యాకోబు దేవా నీకే స్తుతి, స్తోత్రం. ఇశ్రాయేలు దేవా నీకే స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా స్తుతించుదాం, దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలీయులను స్తుతులనుడి ఆసీనం సింహాసనముపై ఆసీనుడైన దేవా, మా మధ్యలోనికి వెంచేసి వచ్చిన దేవా నీకు స్తుతి కలుగునుగాక. నీకే మహిమ, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. సకల దేవదూతలారా ప్రభుని స్తుతించండి, సకల సృష్టి వస్తులారా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రభుని స్తుతించండి. దేవుడు చేసిన సకల మేలులకు గాను దేవునికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ కన్యమరియమ్మ గారా మాతో కలిసి ప్రభుని స్తుతించండి. సకల దేవదూతలారా, పునీతులారా, సకల పరలోక వాసులారా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవానికే స్తుతి, స్తోత్రం. ఇస్సాకు దేవానికే స్తోత్రం. యాకోబు దేవానికే స్తుతి, స్తోత్రం. సైన్యములకు అధిపతివైన దేవానికే స్తుతి, స్తోత్రం. కారుణ్య ప్రభువానికే స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. చేతులను జోడించి శిరస్సు వంచి మన మధ్య ఉన్నటువంటి ఆ కారుణ్య ప్రభువుకి వందనాలు సమర్పించుదాం. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు మనలను ప్రేమించి తన ప్రియాతి ప్రియమైన కుమారుని మన కొరకు ఈ లోకమునకు పంపించెను. ఆయన ఒక నరుడిగా మన మధ్యలో జీవించి అనేక శ్రమలకు, బాధలకు, అవమానములకు భరించుకొని మన పాపముల పరిహారము కొరకు ఒక గొర్రె పిల్లవలి బలి అయిపోయిన కారుణ్య ప్రభువుకి వందనాలు, స్తోత్రాలు సమర్పించుదాం. ప్రభువా, నేను చేసిన పాపముల కొరకు నీవు బలి అయిపోతివి.
నేను చేసిన తప్పిదములను క్షమించుట కొరకు నీ పరిశుద్ధమైన రక్తమును చిందించితిరి. నేను నా కుటుంబము చేసిన తప్పిదముల కొరకు క్షమాపణను వేడుకుంటున్నాం. సమస్త మానవాళి నీకు వ్యతిరేకముగా చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నాం. క్షమించమని వేడుకొంచున్నాం. మన కుటుంబ సభ్యులు చేసిన ప్రతి తప్పిదము కొరకు ప్రభు ముందు క్షమాపణ వేడుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలియచేస్తుంది, మనము చేసిన తప్పిదముల కొరకు ఆయన నలిగిపోయాను, మనము చేసిన పాపముల కొరకు ఆయన నలుగగొట్టబడాను. అవును బిడ్డలారా, మన తప్పిదములను దేవుడు క్రీస్తుపై వేసి ఉన్నాడు. మన పాపముల కొరకు ఆయనను గాయపరిచి ఉన్నాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించిన దేవునికి కృతజ్ఞతలు సమర్పిద్దాం. మన కుటుంబమంతటి తరపున, సమస్త మానవాళి తరపున ప్రభువుకి కృతజ్ఞతా స్తోత్రములను సమర్పించుకుందాం. మన పాపముల కొరకు బలి అయిన క్రీస్తు ప్రభుని ఆరాధించుదాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 11వ వచనములో మగ్దలా మరియమ్మ సమాధి చెంత నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి త్రొంగి చూడగా, ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములను ధరించి కాళ్ల వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయన తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హెబ్రూ భాషలో రబ్బూనీ అని పలికెను. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేనును నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభువు సందేశమును అందజేశాను. అప్పుడు యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అనెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువు నన్ను దర్శించడానికి వచ్చిన ప్రభువు పలుకుచున్న మాట, నీవు ఎందుకు ఏడ్చుచు ఉన్నావు? ఎవరిని వెతుకుచు ఉన్నావు? ఎవరి నుండి నాకు సహాయం లభించునా? ఎవరు నాకు తోడ్పడునా అని లోకము వైపు చూస్తున్న మనకు ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రియా కుమారుడా, కుమార్తె, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు?
ఎవరిని వెతుకుచున్నావు? సమస్త సృష్టిని సృష్టించిన దేవుడను నీ తండ్రిని నేను లేనా? మరణమును జయించిన దేవుడను, లోకమును జయించిన దేవుడను నేనున్నాను కదా. నీవు ఎందుకు నిరాశపడుతూ ఉన్నావు? ఎందుకు నిస్పృహకు గురి అవుతూ ఉన్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? సమస్త మానవాళి కొరకు ప్రాణములను త్యాగము చేసిన ప్రభువు మనలను దర్శించి మనలను దీవించుటకు వచ్చి ఉన్నాడు. మన అవసరములన్నిటినీ కూడా ప్రభు ముందు సమర్పించుదాం. మన అవసరముల కంటే అత్యధికముగా మనలను దీవించగలిగిన దేవునికి మన విన్నపములను సమర్పించుదాం. దీవించమని వేడుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సమస్త మానవాళిని సృష్టించి ప్రేమించి పోషించి కాచి కాపాడుచున్న ప్రభు, సకల మానవాళిని నీకు సమర్పిస్తూ ఉన్నాం. అడగండి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరకబడును, తట్టండి మీకు తెరవబడును అని పలికిన ఓ సర్వేశ్వర, సమస్త మానవాళిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎవరెవరు ఏ అవసరములో ఉన్నారో, ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ శోధనలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. ఈ ఆరాధనలో పాల్గొని భక్తితో నీ సహాయము కొరకు అర్థిస్తూ ఉన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యము, శాంతి, సమాధానము దయచేయండి. నీ దివ్య కారుణ్య హృదయం నుండి పొంగి పొరలే కృపా అనుగ్రహములతో ప్రతి మానవ ఆత్మను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సమస్త మేత్రాలను, పోపు గారిని, సమస్త గురువులను, కన్యాస్త్రీలని పాసన సమర్పిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మక అభిషేకంతో వాళ్ళు నింపి, నీ పవిత్ర వరములతో వాళ్ళు నింపమని, వాళ్ళ యొక్క ఆత్మఫలాలతో నింపి, వాళ్ళు 30 60 100 పరిశుద్ధాత్మక అభిషేకంతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ రాజకీయ నాయకులను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాం నా తండ్రి. దేశ ప్రజలందరినీ స్వార్థముతో కాక, వారి స్వలాభం కొరకు కాక, నిస్వార్థ సేవతో ముందుకు నడిపించేలాగున మీ జ్ఞానమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డకి మంచి ఆయురారోగ్యమును దయచేసి నీ రక్తము, నీ పంచగాయాలతో తాకి స్వస్థపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య కారుణ్య ప్రభువా, ప్రపంచంలో ఉన్న సమస్త కుటుంబములను పేరు పేరున జ్ఞాపకముంచుకొని ప్రతి కుటుంబమును శాంతి సమాధానములతో మంచి ఆరోగ్యములతో ఉండులాగున దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చేతులను జోడించి కళ్ళు మూసుకొని మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలను ప్రభు ముందు సమర్పించుదాం. విన్నపములన్నింటినీ ఏకం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పునీత ఫౌస్టీనమ్మ గారికి నేర్పించిన దివ్య కారుణ్య ప్రార్థనతో ప్రభుకి సమర్పించుదాం. నిత్య పితా మా పాపముల పరిహారార్థం
లోక పాపముల పరిహారార్థం మిమ్ము వేడుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మా పాపముల పరిహారార్థం లోక పాపముల పరిహారార్థం ప్రార్థించుచున్నాము. నీ దివ్య కుమారుడైన మా నాథుడు యేసు క్రీస్తుని శరీరమును రక్తమును ఆత్మను దైవత్వమును మీకే సమర్పిస్తున్నా. మీకే సమర్పిస్తున్నాం. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మా పాపముల పరిహారార్థం లోక పాపముల పరిహారార్థం ప్రార్థించుచున్నాము. మీ దివ్య కుమారుడైన మా నాథుడు యేసు క్రీస్తుని శరీరమును రక్తమును ఆత్మను దైవత్వమును మీకే సమర్పిస్తున్నా దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి అందరూ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధ దేవా శక్తిగల రాజా నిత్య ప్రభువ పరిశుద్ధ ప్రభువ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధ దేవా శక్తిగల రాజా నిత్య ప్రభువ పరిశుద్ధ ప్రభువ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధ దేవా శక్తిగల రాజా నిత్య ప్రభువ పరిశుద్ధ ప్రభువ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చేతులను జోడించుకొని దివ్య సప్రసాద ప్రభు ఆశీర్వాదము కొరకు సిద్ధపడదాం.
శిరమును వంచుడి వినయముతోడా నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గు విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా పరమపితా మా పాలక జయము జయము రక్షక చేసువునకు పరమ పవిత్ర స్వీరుతు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదన్ శిరమును వంచుడి వినయముతోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములు మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. మాతా మమ్ము బ్రోవగరావమ్మా అమ్మా ఆరోగ్య మాతా మమ్ము బ్రోవగరావమ్మా పాపులము దీనులము కాపాడరావమ్మా కాపాడరావమ్మా లూర్దు మాతవు నీవే వేలాంగని మాతవు నీవే దేవ మాతవు నీవే మా అందరి మాతవు నీవే లూర్దు మాతవు నీవే
వేలాంగని మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్యమాత, మమ్ము బ్రోవగల